హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ అండి. నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోయి ఉంటే ఇప్పుడు వెళ్ళి చూడండి వెంటనే. ఇంకా పిల్లలు డ్యాన్స్ స్టార్ట్ చేశారండి మళ్ళీను. ఇంకా పిల్లలతో పాటు ఇంకా మా ఫ్రెండ్ కూడా డ్యాన్స్ స్టార్ట్ చేసింది. తను కూడా వాళ్ళలో కలిసిపోయింది. ఇంకా డ్యాన్స్లు ఒకరిపోతే ఒకరు ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయ్యాయండి. చెప్పాను కదండి, మా ఫ్రెండ్ తను చిన్నపిల్ల ప్రవర్తిస్తారు కదా, తనే ఇప్పుడు డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా తను సింగిల్ డ్యాన్స్ వేస్తుంది. తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవ్వబోతుంది. ఇంకా వీళ్ళిద్దరు కలిపి డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా తను ఇంకో అందరు రండి వేద్దాం అంటే ఇంకా పిల్లలు వెళ్ళారు, జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారండి డ్యాన్స్. ఇంకా నలుగురు కలిసి ఇంకా వాళ్ళ డ్యాన్స్ స్టార్ట్ అయ్యి ఇంకా అవుతూనే ఉన్నాయండి. ఇంకా మా ఇద్దరం ఫొటోస్ తీసుకుంటున్నాం. ఈ అమ్మాయి, తనకి అందరు బ్లెస్ చేయండి, బాగా చదవాలని. ఇంకా వీళ్ళిద్దరు అక్క తమ్ముడు అండి. వీళ్ళిద్దరు కూడా నిద్రలు వచ్చేస్తున్నాయి, ఆకలి వేస్తున్నాయి అందరికీ. ఇంకా డ్యాన్స్లు వీళ్ళు ఆపట్లేదు. అప్పటికే 8:30 అయిపోయిందండి, 8:30 అయిపోతుంది. ఇంకా డ్యాన్స్లు ఒకరిపోతే ఒకరు ఇంకా నేనేస్తా అంటూ వెళ్తూనే ఉన్నారు. ఆపట్లేదండి, వీళ్ళ ఎనర్జీ అలాగే ఉంది, వాళ్ళు అలాగే గెంతుతున్నారు. ఇంకా ఇంకా మా ఫ్రెండ్ ఒక్కరితో సింగిల్గా వేస్తుంది. ఇంకా మా అమ్మాయి కూడా జాయిన్ అయిపోయింది, వాళ్ళ అమ్మాయి జాయిన్ అయింది. ఆంటీ సింగిల్గా వేస్తున్నా, మేము వస్తామని ఇంకా అందరు జాయిన్ అయ్యి ఇంకా వేస్తున్నారు. తను ఎనర్జీ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసేసింది. తను మాత్రం ఆగట్లేదండి, బాగా ఎంజాయ్ చేస్తుంది తను కూడా.
ఇంకా అవుతూనే ఉన్నాయండి. ఇగోండి తను మా ఫ్రెండ్ ముసలి వాళ్ళ నడుస్తుంది, ఇంకా డ్యాన్స్ చేస్తుంది. తను బాగా మమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుందండి, బాగా ఎంజాయ్ చేస్తుంది బాగా. వీళ్ళ ఎనర్జీ అవ్వట్లేదండి, ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారండి అందరూ. మా ఫ్రెండ్ అయితే ఇంకా వాళ్ళతో పాటు తను కూడా డ్యాన్స్ వేస్తూనే ఉంది అసలు. అందరు అంటే మనీ ఇక్కడ సాంగ్స్ పాడుతుంటే వీళ్ళందరూ డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. ఇంకా మొబైల్ ఆపేసి ఇంకా తను సాంగ్ పాడుతుంది. ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్ చిన్నపిల్లల్లా గెలుపుతుందండి, హ్యాపీ బర్త్డే అని. సెలబ్రేషన్ ఇంకా స్టార్ట్ అయింది. చూడు అందరికీ నమస్కారం చేస్తూ చిన్నపిల్లలు ఎలా చేస్తారో అలా చేస్తుంది యాక్టింగ్ అంతా. అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తను స్టూల్ ఎక్కి తిను అందరికీ కోడలండి. ఇంకా మా అందరికీ కోడలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకున్నాడు కదా, వాళ్ళందరికీ తినే మా కోడలు. ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయండి, డిన్నర్ స్టార్ట్ అయిపోయింది, అందరు తింటున్నారు. చిన్నపిల్లలు ఫస్ట్ పెట్టేసాము, 9 అయిపోతుంది కదా, పిల్లలకి అయిపోయాక మేము కూడా తినేసామండి. అది స్కిప్ట్ అయిపోయింది అది కూడా. ఇంకా పిల్లలందరూ ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటున్నారు. పూరి, మటన్, చికెన్, ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఇవన్నీ చేశారు. బాగా చేశారు, ఎంజాయ్ బాగా తిన్నామండి. తర్వాత అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, 9, 10 అయిపోతుంది కదా, ఇంక వెళ్ళిపోవాలి అని టైం అయిపోయింది. వాళ్ళు దూరం వెళ్ళాలండి, అందుకే అమ్మ వాళ్ళు ఇక్కడ బయలుదేరారు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇంకా తీసుకెళ్తున్నాడు. ఇంకా అమ్మ వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, ఇంకా అమ్మకి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఇంకా తల్లి కూతురు ఇద్దరు హగ్ చేసుకుంటున్నారు. మళ్ళీ రేపు కలుద్దామమ్మ అంటున్నారు. ఇంకా ఈ మంత్ లాస్ట్లో వెళ్ళిపోతారండి, లేదంటే 10 డేస్లో వెళ్ళిపోవచ్చు, చెప్పలేము ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. అందుకే ఉన్న 10 డేస్ కలుద్దాం రోజు అని ఇంకా అందరం అనుకుంటున్నాము. ఇంకా అమ్మకి బాయ్ చెప్పేసింది తను. అమ్మాయి వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా మేమందరం ఇక్కడ రోడ్డు మా అమ్మాయికి బాయ్ చెప్తున్నాం. అందరికి పార్సల్స్ కూడా కట్టారండి. ఇంకా మా ఫ్రెండ్ అందరికీ ఖాళీ చేతులతో అస్సలు పంపించలేదు, తిన్నాము. ఇంకా కడుపు ఫుల్గా అందరికీ పార్సల్ ఎవరు వచ్చారో అందరికీ కట్టారండి, ఒక్కళ్ళు కాదు అందరికీ కట్టారు. ఇంక ఇక్కడ అందరం కలిసి ముచ్చట్లేసాం, అమ్మాలు వెళ్ళిపోయారు కదా. ఇంక మా ఫ్రెండ్ జయ గారేమో తనకి శారీ మీద ఉన్న స్టోన్ తీసేసి ముక్కు పొడుకులా పెట్టుకొని, నా ముక్కు పొడుకు కూడా వీడియో చెయ్యి అంటున్నారు. చేశాను, నా ముక్కు పొడుకు చూడు ఎలా ఉంది, బాగుందా అంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏమో ఏడుస్తుంది, ఎందుకంటే మనీ ఉంది కదా, తనేమో చిన్నపిల్లలకి బాగా ఏడిపించడం అంటే తనకు చాలా ఇష్టం, తిని ఏడిపించింది. ఆ పాప ఏమో వాళ్ళ మమ్మీని చాలాసార్లు అమ్మ అమ్మ అని పిలుస్తున్నా తను పలకట్లేదు. మీ మమ్మీ నిన్ను అస్సలు పలకట్లేదు కదా, నువ్వు పద నేను కిడ్నాప్ చేసేస్తానని తను జోక్ చేస్తే తనేమో చాలా గట్టిగా ఏడ్చి తినే నన్ను ఏడిపిస్తుంది, నన్ను కిడ్నాప్ చేసేస్తుంది, డాడీకి చెప్పేసి కొట్టు, డాడీకి చెప్పేసి తిట్టించు అని చాలా గట్టిగా ఏడుస్తుంది. దానిదే డిస్కషన్ అవుతుంది. నువ్వు రాకపోతే చెప్పు మీ అక్కని తీసుకెళ్ళిపోతా అని ఇంకా వాళ్ళ అక్కని కూడా తీసుకెళ్ళిపోయింది సగం దూరం. అలా చెప్తున్నా కూడా తను అయినా ఏడుస్తుంది, నేను ఎలాగైనా మా డాడీకి చెప్పి తిడతాను అని అంటుంది. అగోండి వాళ్ళ అక్కని తీసుకెళ్ళిపోతున్నా, పద మమ్మీ నువ్వు పద అక్క దగ్గరికి వెళ్ళి అక్కని తీసుకొచ్చేద్దాం, తర్వాత డాడీకి చెప్దాం పద అని చాలా డాడీకి చెప్పు పద అని ఇంకా వాళ్ళ మమ్మీని తీసుకెళ్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో వెళ్దాం అంటే పద తను చెప్పు పిచ్చిదాయి, దాన్ని తిట్టు అని చాలా గట్టిగా అరుస్తుంది. తనేమో నువ్వు వస్తావా తను తీసుకెళ్ళిపోవాలా అని అడుగుతుంటే, నేను రాను, మా అక్క రాదు, నేను మా డాడీకి చెప్పి తిట్టిస్తా అని ఏవో అంటుంది. ఇంకా తనేమో అలా ఏడుస్తూనే ఉంది అది కంటిన్యూగా. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అందరము. ఇంకా తను అయినా ఒప్పుకోవట్లేదు, నేను మా డాడీని తిట్టిస్తా ఆగు అంటుంది. ఇంకా అందరూ ఆ పాపను నచ్చ చెప్తున్నా వినట్లేదు. ఇంకా ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, చిన్నదాయి, తను అంటుంది ఆంటీ మిస్ అవుతున్నా ఆంటీ మిమ్మల్ని అందరినీ అంటే,
మేము కూడా మిస్ అవుతున్నాం రా, నిన్ను కూడా ఎప్పుడు మర్చిపోవద్దు, బాగా చదువుకోండి అని చెప్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏడుస్తుంది కదా, తను అంటుంది అమ్మ పద దాన్ని తిట్టు, డాడీకి చెప్పు చెప్పు అని అంటుంది. నేను అడుగుతున్నాను ఎవరిని తిడదాం, తను తిడదామా డాడీకి చెప్దామా, పద డాడీ అంటున్నాను నేను. తనేమో పదండి ఆంటీ తిడదాం తిడదాం అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి మా మనీ ఏమో ఇంకా చంద్రముఖిలాగా ఇంకా పిచ్చిదే అన్నది కదా, తను పిచ్చిదానిలా యాక్ట్ చేస్తానని తనేమో తలంతా విరబోసుకొని ఇంకా కూర్చుంది. ఇంకా పిల్లలందరూ తను చూసి చాలా నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేశారు బాగా పిల్లలందరూ కూడా. పిల్లల్ని బాగా ఏడిపిస్తుంది అనమాట. తనకు చాలా ఇష్టం పిల్లల్ని ఏడిపించడం అంటే చిన్నప్పటి నుంచి అంట, వాళ్ళ మమ్మీ చెప్తున్నారు. తను చూడండి ఎలా చేస్తుంది, సేమ్ దెయ్యంలాగా పిచ్చిదానిలా యాక్ట్ చేస్తూ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు చాలామంది పిల్లలైతే. అక్క అక్క అంటున్నా తను దెయ్యంలాగానే చేస్తుంది. వాళ్ళు చూడండి తను ఎలా ఆట పట్టిస్తున్నారు, ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. తను అలా చేస్తుంది అంటే తను అన్నది కదా తను డాడీకి చెప్పి పిచ్చిదాన్ని చేసేద్దామని, ఇంకా తను లోపలికి వచ్చేసరికి తను ఇలా యాక్ట్ చేసిందండి, బాగా చేసింది. తను అలాగే చేస్తున్నది. ఇంకా అయిపోయింది ఎంజాయ్ చేయకుండా తల్లి కూతురు ఇద్దరు అందరు కలిపి పార్సల్స్ కడుతున్నారు. బాగా ఫుల్గా తిన్నామా, ఇంకా నా ఇంటికి తీసుకెళ్ళండి అని ఇంకా అందరికీ మళ్ళీ పార్సల్ చేశారండి. టైం ఏమో 10 o'clock అయిపోయింది. ఇంకా అందరు బయలుదేరాలి కదండి. ఇంట్లో పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనమే బయలుదేరాలని బయలుదేరుతున్నాము. ఆ అమ్మాయికి చెప్తున్నాను బాగా చదువుకోరా, బాగుండు, మిస్ యూరా, ఇంకా పాపకు జాగ్రత్త అండి, పిల్లల్ని జాగ్రత్త అని చెప్తున్నాను. మా అమ్మాయి ఏమో ఆంటీ హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ బర్త్డే, ఇంకా ఆంటీ వెళ్ళిపోతున్నారని. ఆ అమ్మాయి 10th రిజల్ట్ వచ్చిందని అన్ని సెలబ్రేషన్లు ఈరోజు చేసుకున్నామండి. బాగా ఎంజాయ్ చేసి అందరూ బాగా చెప్తున్నారు. ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసుకో అని అందరూ ఇగోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెప్తూ అరుస్తున్నారు అందరు కలిసి. వీళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు మీరు కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వాళ్ళందరూ నా కోసం ఇంత మీ అందరికీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇవి అందరం బయలుదేరుతున్నామండి. ఇంకా టైం అయింది కదా, ఇంకా ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతున్నాము. ఏడవండి అంటే ఇంకెవరు ఏడవట్లేదు, నవ్వుతున్నారు. ఇంకా మా ఫ్రెండ్కి బాయ్ చెప్పి ఇంకా అందరం బయటకు వచ్చేసాము. ఇంకా హగ్ చేసుకుంటున్నారు ఒకరు. హగ్ చేసుకుంది కూడా తీసేస్తున్నావు ఆంటీ అంటే చేస్తున్నాము అని చెప్పి ఏది కూడా మిస్ చేయను అని ఇంకా చెప్తున్నాను వాళ్ళని. ఇదిగోండి అందరు బాయ్ చెప్తున్నారు. వాళ్ళ పిల్లలేమో వాళ్ళ మమ్మీకి బాయ్ మమ్మీ అంటున్నారు. మాకు కొంచెం దూరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారు. మా అమ్మాయి వెళ్ళి హగ్ చేసి వచ్చేస్తుంది. ఇంకా అందరూ హాయ్ చేసి అందరూ హగ్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా స్టార్ట్ బాయ్ అండి అంటే రేపు వస్తారు కదా మళ్ళీ కలుద్దాం, ఇంకా 10 days ఉంటాను అన్న. చూడండి ఆయన హగ్ చేసుకుంటున్నారు. నేను అంటున్నాను ఏడవండి అంటే ఇప్పుడు ఏడవను, ఇంకా ఏడ్చే టైం ఉంది, నెక్స్ట్ వీడియోకి చేసుకుందు కానీ వెళ్ళేటప్పుడు వస్తారు కదా అప్పుడు ఏడుస్తాను నేను అంటుంది తను. తప్పకుండా అండి, దానికోసం కూడా నేను ఒక వీడియో చేసుకోవాలి, మీకు ఎప్పుడు గుర్తుంటుందని చెప్పానండి. తను కూడా చేసుకో నా ఏడుపు కూడా వీడియో చేస్తావా అంటే చేస్తానని చెప్పాను. ఇంకా అందరు బాయ్ చెప్తున్నారు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ సగం మంది వెళ్ళిపోయారండి. ఇగోండి బాయ్ అంటున్నారు. ఇంకా అంటే ఇంకా వగలబుద్ధి వేయట్లేదు కానీ టైం అయితే అవుతుంది కదండి, ఇంకా ఉండాలనిపిస్తుంటుంది. అయినా వీళ్ళు ఒకరు విడిచిపెట్టట్లేదు. అయినా వాళ్ళ పిల్లలు చూడండి మాకు ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయట వరకు వచ్చారు. లేదమ్మా వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్తూ. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ కూడా మనీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. ఇగోండి తినేని వెళ్ళిపోతుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చారు, తను కూడా వెళ్ళిపోతుంది. తన పిల్లలు ఏడుస్తుంది బాయ్ ఈరోజు నైట్ కానీ. ఇంకా బాయ్ చెప్పేసాము. ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ నేను కూడా ఇటు సైడ్ నుంచి మేము ఇటు సైడ్ వెళ్ళిపోతున్నామండి. ప్లీజ్ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకో ఫ్రెండ్ అసలు రావట్లేదు, ఇంకా అక్కడే ఉండిపోయింది. ఇంక ఇటు నుంచి వాళ్ళు వాటి నుంచి వాళ్ళు అందరం కలిసి ఎవరి వీధిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నామండి. ఓకే అండి బాయ్ వచ్చేసామండి. గుడ్ నైట్ అండి. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి బ్యాగ్ తీసుకున్నానండి. తనకి ట్రావెల్ బ్యాగ్ ఇద్దామని తీసుకున్నాము. మేము ఆల్రెడీ గ్రైండర్ అనుకున్నాం, అది మిస్ అయింది. ఇంకా సూట్ కేస్ తీసుకున్నాము. ఇక మా వారు నేను కలిసి ఇంకా వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి తీసుకొని వెళ్తున్నాం.
మా ఫ్రెండ్స్ అందరు కలిసి పార్క్లో వెయిట్ చేస్తున్నారు. పార్క్లో ఇద్దామని ఇక పార్క్ వరకు వచ్చేసామండి. పార్క్లో వచ్చేసి తను కూడా ఉంది. పార్క్లో ఇద్దాం అందరం కలిసి వాకింగ్ ఈవినింగ్ వస్తాం కదండి, అలా వచ్చాం. ఇంకా సర్లే ఇక్కడ తీసుకొచ్చే ఇక్కడ ఇచ్చేద్దామంటే ఇంకా వెళ్తున్నాను నేను తీసుకొని. అందరం కలిసి తనకి గిఫ్ట్ ఇవ్వడానికి మేము అందరం కలిసి వేసుకున్నామండి. ఇదిగోండి మేము అందరం కలిసి ఇంకా గిఫ్ట్ అందరం కలిసి ఇస్తున్నాము. తను వచ్చారు. ఇదిగోండి మీకు సూట్ కేస్ అంటే వావ్ నేను అనుకుంటున్నాను ఇంకా కొనాలి అనుకుంటున్నాను, మీరే నాకు గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ అని తను చాలా హ్యాపీ అయిపోయారు. మాకు చాలండి, తనకు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము తనకి కావాల్సింది ఇచ్చామని మేము అనుకుంటున్నామండి. తనకైతే చూడగానే చాలా నచ్చేసింది, థ్యాంక్ యూ అని చాలా హ్యాపీ అయిపోయారు. ఇంకా అందరం కలిసి ఇచ్చేస్తున్నాం గిఫ్ట్. ఇంకా పార్క్లోనేనండి ఇచ్చేసాము. పార్క్లో ఇచ్చేసాము. ఇంకా తను తీసుకొని హ్యాపీ అయిపోయారండి. ఇంకా చాలండి మాకు. ఇంకా తను ఎక్కడికైనా ట్రావెల్ బ్యాగ్ అయితే ఎక్కడికైనా తీసుకెళ్తుంటారు కదా, మా అమ్మల్ని గుర్తు చేసుకుంటారని మేము అది ఇచ్చామండి అందరం అనుకొని. ఇంకా ఫోటో కూడా తీసుకుంటున్నాము. అందరికి అంటున్నాను బాయ్ చెప్పండి. ఇంకా వీడియో ఈ రోజుకి ఎండ్ అవుతుంది, అందుకే బాయ్ చెప్పండి. తనైతే ఏడ్చేస్తున్నారేమో అనుకున్నాను నేను, కాదు ఇంకా అందరు కలిసి బాయ్ చెప్పారు. ఇంక ఇగోండి అందరికీ క్యాట్ వాక్ చేయండి అంటే అందరు బాయ్ బాయ్ అని ఇంకా నార్మల్ వాక్ చేస్తూ బాయ్ చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నామండి. ఇంకా తను కూడా వచ్చారు, నేను కూడా వచ్చేసి ఇంకా నేను కూడా బాయ్ చెప్పేశానండి. ఈరోజు వీడియోలో ఏదైనా రాంగ్గా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను దాన్ని సెర్చ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.